నేను మిమ్మల్ని ఓ విచిత్రమైన ప్రశ్న అడగబోతున్నాను. భయపడకండి, ఎందుకంటే ఈ ప్రశ్న కాస్త భయపెట్టేదే. మీరెప్పుడైనా శవం నడుచుకుంటూ వెళ్ళడం చూసారా? ఈ కేసులో అలాంటిదే జరిగింది. మూసి ఉన్న ఒక రూమ్లో నుంచి ఓ శవం మాయమైంది. శవం ఎక్కడికెళ్ళింది ఎవరికీ తెలియదు. ఎవరైనా ఎత్తుకొని వెళ్ళారా? అది తెలియదు. మా అందరి టెన్షన్ ఏంటంటే హత్య ఎవరు చేశారు. మేము అక్కడికి చేరుకున్నది హత్య ఎవరు చేశారో తెలుసుకోవాలని. అక్కడ శవమే లేదు. శవం ఉంటే కదా ఎంక్వైరీ ముందుకెళ్ళేది. శవం అనేదే లేదు అక్కడ. ఆ రూములో కేవలం 2 వ్యక్తులు ఉన్నారు. ఒకరు ఈ శవం, చచ్చిపోయిన వ్యక్తి. ఇక రెండో వారు ఎవరంటే బెడ్ మీద కోమాలో ఉన్న వ్యక్తి. మేము ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి చూసేటప్పటికి మేము ఏం చూసామో అది మీకు మేము చెప్పలేం. మీరే స్వయంగా చూడండి. ఆ శవం ఎక్కడికి వెళ్ళిందో చివరికి మాకు తెలిసింది. సార్, ఇతన్ని ఐసీయూలోకి తీసుకెళ్ళండి. ఇదేంటి? ఇది చాలా సీరియస్ కేసు. కోమాలో ఉన్నాడు. ఇదంతా నాకు చెప్పలేదు. మీరే అన్నారు కదా డాక్టర్ ఇతనికి ఆపరేషన్ చేస్తారని. అలా అన్నాను, కానీ కేసు చాలా సీరియస్గా ఉంది. నువ్వేమవుతావు? నేను ఇతని అల్లుడిని. ఇతని కొడుకు యుఎస్లో ఉన్నాడు. వెంటనే అతన్ని పిలిపించండి. గ్లూకోజ్ పెట్టారా? డాక్టర్, ఆపరేషన్ త్వరగా చేయించగలుగుతారా? ఆపరేషన్ చేసిన ఫలితం చెప్పలేను. డాక్టర్ గారు, మీరే కదా హాస్పిటల్కి తీసుకొస్తే బాగైపోతుందని చెప్పారు. ఇప్పుడేం లాభం లేదంటారేంటి? నేను మీకు చెప్పాను కదా, మీకు ఈ కండిషన్లో. ఎనీవే, నేను స్పెషలిస్ట్తో మరొకసారి మాట్లాడతాను. చూద్దాం ఏమంటారో. నేను రూమ్కి వెళ్ళి అక్కడి నుంచి ఫోన్ చేస్తాను ఆయనకి. మీరు ఇక్కడే ఉండి రిపోర్టు తెలియజేస్తూ ఉండండి. అలాగే. అంకుల్, అంకుల్, హలో. అవును, అలాగే డాక్టర్ గారు. నేను వస్తున్నాను. డాక్టర్ గారు, మీరు రమ్మన్నారట. నేను రమ్మన్నానా? మిమ్మల్నా? అవును, ఇప్పుడే కదా ఫోన్ చేశారు. నేనా? అవును, మా అంకుల్ గురించి ఏదో మీరు మాట్లాడుతా అన్నారు. ఏదో శుభవార్త కూడా చెప్తా అన్నారు. ఎలా శుభవార్త చెప్తాను? ఇంతకు ముందే నేను మీకు చెప్పాను. అర్థం కాలేదా? అర్థం కాకపోతే మళ్ళీ విను. మీ అంకుల్ గారు బ్రతికే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి. నువ్వు అతన్ని ఇక్కడికి ఏ కండిషన్లో తీసుకొచ్చావంటే స్పృహ వస్తుందో రాదో కూడా చెప్పలేవు. అది చెప్పడానికైతే మమ్మల్ని ఎందుకు సార్ పిలవడం? ఎప్పుడు పిలిచాను నిన్ను? ఎలా పిలుస్తాను? మీ ఫోన్ నెంబర్ కూడా నా దగ్గర లేదు. సార్, నా నెంబర్ మీకు ఇచ్చాను సార్. ఎప్పుడు? మీకు సరిగా గుర్తులేదనుకుంటా. థ్యాంక్ యూ. ఉంటాను సార్. సార్, మీరు ఆపరేషన్ గురించి డాక్టర్కి ఫోన్ చేసి మాట్లాడుతా అన్నారు. నేను అతనికే ఫోన్ చేద్దామనుకుంటున్నాను. ఈలోపే నువ్వు వచ్చావు. అతనితో మాట్లాడి నీకు చెప్తాను. ఓకే? ఏమైంది బాయ్ సాబ్? డోర్ క్లోజ్ చేసింది. ఐసీయూ తలుపులు క్లోజ్ చేసి ఉన్నాయా? లోపల సిస్టర్ ఉందా? నాకు తెలీదు. నేను డాక్టర్ని కలవడానికి వెళ్ళాను. చూస్తానండు. తలుపులు తెరవండి ప్లీజ్. సిస్టర్, సిస్టర్, లోపల ఎవరైనా ఉన్నారా?
ప్లీజ్ తలుపు తెరవండి, తలుపు తెరవండి ప్లీజ్. తలుపులు క్లోజ్ ఎలా అయ్యాయి? లోపల మీ బంధువులు ఎవరైనా ఉన్నారా? మా అంకుల్ ఉన్నారు. తను కానీ తలుపులు మూయలేదు కదా. ఓ, తన స్పృహలోనే లేడు, తనేలా తలుపులు మూస్తాడు? లోపలికి ఎవరైనా వెళ్ళటం చూసావా? నేను వెళ్ళేటప్పుడు ఎవరూ లేరు. ఓ పంచే, ఈ డోర్ పగలగొట్టు. లేదు లేదు, దానికి డాక్టర్ని అడగాల్సి ఉంటుంది. లోపల మా అంకుల్కి ఏదైనా జరిగితే? తర్వాత నన్ను ఇరికించొద్దు. ఏం కాదు, నేను చెప్తున్నాను కదా. డోర్ పగలగొట్టు ప్లీజ్, నా మాట విను. సరే. ఆ? ఆ? అరే, ఇతను చచ్చిపోయాడు. మా అంకుల్ చూడండి, ముందు మా అంకుల్ చూడండి. అంకుల్, అంకుల్. ఓ మై గాడ్, ఎలా జరిగింది ఇదంతా? హ? ఎవరు చేతులు పెట్టలేదు కదా? ఇతను చనిపోయాడు. అర్జెంటుగా పోలీసులకు ఫోన్ చేయండి. ఈ శవం ఎలా వచ్చింది? మాకేం తెలుసు సార్, ఈ తలుపులు బిగించున్నాయి. మేము తలుపులు పగలగొట్టుకుని లోపలికి వచ్చాం. సార్, అసలు ఈ వ్యక్తి ఎవరు? ఇతనెవరో నాకెలా తెలుస్తుంది? నేను ఇప్పుడే చూస్తున్నా. కానీ మా అంకుల్ రూమ్ లో ఏం చేయడానికి వచ్చాడు? అతనెవరో నాకెలా తెలుస్తుంది? మీ బంధువేమో, మీ అంకుల్ కలవడానికి వచ్చుంటారు. డాక్టర్ గారు, అతను మా బంధువే అయితే మిమ్మల్ని ఎందుకు అడుగుతాను సార్? ఒక్క నిమిషం మాట్లాడకుండా ఉండండి. అసలు ఈ వ్యక్తి లోపలికి ఎలా వచ్చాడు? సార్, తలుపులు లోపల నుంచి ఎలా బిగించారు? లోపల నుంచి డోర్ ఎవరు లాక్ చేసుంటారు? మీలో ఎవరైనా ఇతను లోపలికి రావడం చూసారా? సార్, తలుపులు ఇతను లాక్ చేసి ఉంటాడు. నీకేమైనా పిచ్చెక్కిందా? ఈ వ్యక్తి కోమాలో ఉన్నాడు, కోమాలో పడి ఉన్నాడు. ఇతను తలుపులు ఎలా బిగిస్తాడు? సార్, లోపల ఇంకెవరూ లేరు. నీకు పిచ్చెక్కినట్లుంది, అందుకే ఇలా మాట్లాడుతున్నా. సార్, నిజంగానే ఇదంతా చూస్తుంటే పిచ్చి పట్టేలా ఉంది. ముందు మనం తెలుసుకోవాల్సింది ఈ వ్యక్తి ఎలా చనిపోయాడా అని. సార్, లోపల ఎవరూ లేరు సార్. అరే, మళ్ళీ అదే మాట్లాడతావు? ఏం నువ్వు మాట్లాడేది? మా అంకుల్ హత్య చేస్తాడా? ఆయన తలుపులు నీ ఎదురుగానే పగలగొట్టాం, నీ కళ్ళతోనే చూసావు. ఐసీయూలో ఎవరూ లేరు. అంటే దాని అర్థం మా అంకుల్ హత్య చేశాడనా? అరే, మీ గోల ఆపండి. ఆ డోర్ను ఒకసారి చెక్ చేయి, ఓపెన్ చేసి ఉందేమో. ఒక్క నిమిషం సార్. సార్, తలుపు లాక్ చేసింది. బయట నుంచి ఎవరూ రాలేదు. మరి ఇదంతా ఎలా? సార్, సిఐడిని పిలుద్దాం. సిఐడి? సరే సరే యార్, చూడు, నేనిప్పుడే బ్యూరో చేరుకున్నాను. ఆ తర్వాత ఫైల్ తెరిచి చూస్తాను, మొత్తం తెలుస్తుంది ఏం జరిగిందో. అసలు నేను చెప్తున్నది ఏమిటంటే, అరే ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను బ్యూరోలోనే ఉన్నాను. ఈ చప్పుడు ఎక్కడి నుంచి వస్తుందో నాకు. డామిట్. సరే, ఈ చప్పుడు గురించి వదిలేయి. నేను నీతో తర్వాత మాట్లాడతాను. చెప్పాను కదా. ఫోన్ పెట్టేయి. ఫోన్ పెట్టు. ఎస్. వివేక్, ఏమిది? ఏం లేదు సార్. ఏం లేదా? మరిదేంటి? ఇది కొత్త సౌండ్ లెవెల్ టెస్టర్ సార్, నిన్ననే వచ్చింది. అయితే ఇదేంటో మీరు చూడాలి సార్. నువ్వు సడన్గా ఎలా వచ్చావు? నేను ఇప్పుడే వచ్చాను సార్. దీన్ని బయట నుంచి తీసుకొచ్చాను. అరే, అకస్మాత్తుగా మన రాజకుమారుడి ముఖంలో నవ్వెలా వచ్చింది? పిచ్చోడ్లాగా ఎందుకు నవ్వుతున్నావు? నువ్వు నీ చెవులెందుకు లాక్కుంటున్నావు? ఏం లేదు సార్. జోసఫ్, చూడు ఏం జరుగుతుందో. సిటీలో హత్యల మీద హత్యలు జరుగుతున్నాయి. మన హీరోలిద్దరు, ఒకరేమో చెవులు లాక్కుంటున్నారు, ఇక తను ఎలా నవ్వుతున్నాడంటే. ప్రణీత్, ఏమైంది? తను నవ్వుతున్నాడు సార్. మరి నేనేం చెప్తున్నాను, ఏడుస్తున్నాడనా? నా మొహం చూశాక కూడా ఇంకా నవ్వుతూనే ఉన్నాడు. అసలు లెక్కే చేయట్లేదు. తనకి అంత ధైర్యం? చెవుల్లో ఏముంది ప్రణీత్ సార్? అరే, చెవుల్లో ఏముంది ప్రణీత్ సార్? ఏమైంది ప్రణీత్? ఏమైంది? ఏం లేదు సార్, అది వివేక్ చెప్పాడు. సౌండ్ లెవెల్ చెక్ చేయడానికి
ఏదో కొత్త ఎక్విప్మెంట్ వచ్చిందని. నేను బోర్తో సౌండ్ చేస్తాను, నీ చెవులకు వినిపిస్తుందేమో చూడన్నాడు. వివేక్, ఎక్కడుంది అది? బోరా? ఆ? ఆ. హలో, ఏసీపీ ప్రద్యుమ్న హియర్. హాస్పిటల్లోనా? ఐసీయూలోనా? తలుపులు వేసే ఉన్నాయా? ఇంకా శవం? మేము వెంటనే బయలుదేరుతున్నాం. జోసెఫ్, సార్. త్వరగా బీకే మెమోరియల్ హాస్పిటల్కి వెళ్ళు. అక్కడ మర్డర్ జరిగింది. హాస్పిటల్లోనా? ఆ హాస్పిటల్లోనే, అది కూడా ఐసీయూ లోపల. అక్కడ ఒక పేషెంట్ బెడ్ మీద ఉన్నాడు, కోమాలో. మరి హత్యకు గురైంది బయట నుంచి వచ్చినవాడు. ఐసీయూ తలుపులు వేసే ఉన్నాయి. ఈ పేషెంట్ ఒక్కడే బెడ్ మీద పడి ఉన్నాడు. రూమ్లో ఎవరూ లేరా? ఎవరతను? అతనెవరో తెలీదు. పెద్ద పెద్ద మీసాలు, గెడ్డ ఉంది. అయితే ఏమైంది? ఏం కాలేదు, అతను చనిపోయాడు. ఎలా చనిపోయాడు? అందుకోసమేగా మిమ్మల్ని పిలిచింది. ఎవరు చంపారో తెలుసుకుంటారని. రూమ్లో ఎవరున్నారు? ఓ పేషెంట్ తను ఉన్నాడు. ఏమైనా చేశాడంటారా? తనే చనిపోయేలా ఉన్నాడు, పైగా కోమాలో ఉన్నాడు. హత్య జరుగుతుండగా ఎవరైనా చూసారా? చూడలేదు. శవం ఎక్కడ? రండి. అరే, ఇక్కడే ఉండాలి శవం. ఏమైంది? ఏమైంది అంటే? అరే, ఇక్కడే ఉండాలి ఆ శవం. ఇక్కడి నుంచి ఎవరైనా తీసారా? నువ్వెవరో చూసావా? లేదు సార్, నాకు తెలిసి బయటికి ఎవరు వెళ్ళలేదు. ఈ డెడ్ బాడీ ఏమైంది? డాక్టర్ సాబ్, నిజం చెప్పండి, అసలు ఏం జరిగిందో. అరే, ఇక్కడే ఆ శవం ఉండాలి. మేమంతా బయటకు వచ్చేసాం, మళ్ళీ మీతో పాటుగా లోపలికి వచ్చేసరికి ఏమైందో అర్థం కావడం లేదు. ఎవరైనా తీసుకెళ్లారేమో. ఇక్కడ ఎవరైనా శవాన్ని తీసుకెళ్తుంటే చూసారా? లేదు సార్, ఇక్కడ మేము ఎవరూ చూడలేదు. మరి శవం ఎక్కడికి వెళ్ళినట్టు? శవాన్ని ఎవరో ఎత్తుకెళ్ళలేదు సార్. శవం తనంతట తానే వెళ్ళిపోయింది. అవును సార్, నా ఉద్దేశం అదే. తను చచ్చిపోలేదు సార్. లేదు సార్, లేదు. నేనే అతన్ని స్వయంగా చెక్ చేశాను. హీఈస్ డెడ్. తాను చచ్చిపోయి ఉంటే ఈ శవం ఎక్కడికి వెళ్ళినట్టు? ఆ? ఈ తలుపు ఎప్పుడూ క్లోజ్ చేసి ఉంటుంది. ఇలా కూడా జరగచ్చు కదా. శవం బయటికి వెళ్ళిన తర్వాత ఎవరైనా తలుపులు మూసేశారేమో. అలా జరగటానికి వీల్లేదు. లోపల ఎవరు లేరు, ఎలా లాక్ ఈ చేస్తారు? వ్యక్తి ఉన్నాడు కదా కోమాలో పడుకొని. మా అంకుల్ గురించి అంత చీప్ గా మాట్లాడతారేంటి? ఒకవేళ శవం నడిచి వెళ్ళిపోతే కేవలం ఇతను మాత్రమే తలుపులను మూసేయగలుగుతాడు. చూడండి మేడం, ఆ వ్యక్తి కోమాలో ఉన్నాడు. కోమా, నేను చెప్పేది అర్థమవుతుంది కదా. తను ఏమాత్రం లేచి తిరిగే వీలు లేదు. తను స్పృహలో ఉండడు ఎప్పటికీ కూడా. డాక్టర్ గారు, నాకేమనిపిస్తుందంటే తను పూర్తి ఆరోగ్యంగా ఉండి తను స్పృహలో లేనట్టుగా డ్రామా ఆడుతున్నాడేమో. మీకు అంత డౌట్ గా ఉంటే ఒకసారి చెక్ చేసి చూడండి. ఒక పని చేయండి, మీరే వెళ్ళి స్వయంగా చెక్ చేసుకోండి. చూసావా వివేక్, నేను చెప్పింది నిజంలా ఉంది. ఈ డాక్టర్ గారు పేషెంట్తో కలిసిపోయాడు. అవును సార్, అయిండొచ్చు. ఏమైంది? డాక్టర్ గారు, మళ్ళీ ఓసారి చెక్ చేయండి. ఇదేలా సాధ్యం? ఏమైంది డాక్టర్? ఏమైంది డాక్టర్ గారు? ఇదేలా జరిగింది? ఇతను చనిపోయాడు. లేదు, అలా జరగడానికి వీల్లేదు. అంకుల్, అంకుల్. శవం ఎక్కడికి వెళ్ళిందన్న సంగతి మనకెవరు చెప్తారు సార్? ప్రణీత్, హాస్పిటల్ స్టాఫ్ నందరినీ కనుక్కో, ఎవరైనా శవాన్ని చూసారేమో. త్వరగా. ట్రై చేయండి, ట్రై చేయండి. ట్రై చేయి. ఏం జరుగుతుంది అక్కడ? ఏంటిదంతా? మీరు హంతకుడిని వెతకటానికి వచ్చారా లేక? హంతకుండా మేము తర్వాత పట్టుకుంటాం గానీ మాకు ముందు తెలియాల్సింది శవం ఎక్కడికి వెళ్ళిందని. కానీ ఇలా ఎగరటం వల్ల శవం దొరకదు. దొరకదా? మరి ఎలా దొరుకుతుంది? సరే, ఓకే. ముందు చెప్పు, శవం ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది? అది ఇప్పుడే తెలిసిపోతుందిగా. ఏమాత్రం తెలియదు. ఎందుకంటే శవం
ఎగురుకుంటూ వెళ్ళింది. ఏమంటున్నారు మీరు? శవం ఎలా ఎగురుతుంది? ఎగరగలుగుతుంది. ప్రణీత్ నిజం చెప్తున్నాడు. ఎగురుతున్న శవాన్ని నేనైతే ఎప్పుడు చూడలేదు. మరైతే శవం అందరి ఎదురుగా ఎక్కడికి వెళ్ళింది? ఆ? శవం నడుచుకుంటూ వెళ్ళింది. అంటే దాని అర్థం అతను బతికే ఉన్నాడు. అయ్యుండొచ్చు. అతను ఇప్పుడు పరారిలో ఉన్నాడు. అలా జరిగే వీలే లేదు. నేను మీకు ముందే చెప్పాను, అతను చనిపోయాడు. చూడండి డాక్టర్ గారు, ఒకవేళ తను చచ్చిపోయి ఉంటే ఎగిరిపోయాడు, లేదంటే నడుచుకుంటూ వెళ్ళాడు ఇక్కడి నుంచి. ఈ ఐసీఐ నుంచి ఎవరైనా బయటికి వెళ్ళడం మీరు చూశారా? ఆ? ఇప్పటికీ మించిపోయింది లేదు. దాచిపెట్టాల్సిన అవసరం లేదు. ఎవరైనా చూశారా? ఆ వ్యక్తికి చాలా పెద్ద గడ్డం ఉంది. ఆ? ఎవరైనా చూసే ఉంటారుగా. అసలు ఇది ఎలా సాధ్యమవుతుంది? ఎవరు చూడకపోవడం? ఆ? ఈ కారిడార్ నుంచి ఓ హంతకుడు నడుస్తూ బయటికి వెళ్ళాడు మీ కళ్ళ ముందు నుంచే, కానీ ఎవరు చూడలేదు. వా విచిత్రం. నువ్వు చూసావా? నువ్వు చూసావా? నువ్వు చూసావా? ఇంతకు ముందు కనిపించని వ్యక్తిని ఎవరినైనా చూసారా? ఆ? నేను చూశాను. చూసావా? ఎవరతను? ఒక్క నిమిషం, నేను అడుగుతాను. ఎవరిని చూసావు? అది ఓ చాకలివాణ్ణి. వార్డ్ బాయ్ లా ఉన్నాడు. అతని గడ్డ మీసాలు ఉన్నాయా? లేదు సార్, ఇదేదో కొత్త మలుపులా ఉంది. ఇద్దరు వ్యక్తులున్నారు. ఒకరేమో ఆ గడ్డం వ్యక్తి, రెండోవాడు ఇతను. తను ఓ తెల్ల దుప్పట్లో బట్టలు చుట్టుకొని వెళ్తూ ఉన్నాడు సార్. తెల్ల దుప్పట్లో బట్టల? నేను అతను అడిగాను కూడా, ఈ రోజు బట్టలు ఉతికే రోజు కాదు కదా, ఎక్కడ తీసుకెళ్తున్నావు అని. అయితే అప్పుడు అతను అన్నాడు, నేను కొత్తగా వచ్చాను అని అన్నాడు సార్. నువ్వు ఆ మనిషిని ఎక్కడ చూసావు? అక్కడ. ప్రణీత్, వివేక్ వెళ్ళి చూడండి, అక్కడ ఉన్నాడేమో. త్వరగా. ఎస్ సార్. లవణ్య, ఈమెతో కూర్చొని ఆ చాకలవాడి స్కెచ్ తయారు చేయండి. మీరు కాస్త స్కెచ్ విషయంలో కోఆపరేట్ చేయండి ప్లీజ్. ఓకే డాక్టర్ గారు, పదండి. మీరు వెళ్ళి ఆ గడ్డం వ్యక్తి స్కెచ్ గీయించండి. ఓకే. మనం వాళ్ళని స్కెచ్ సహాయంతో పట్టుకుందాం. సార్ ఒక్క నిమిషం, మీతో ఒకసారి మాట్లాడాలి సార్. చెప్పు. సార్, అతి జరగడానికి కొద్దిసేపటి ముందు డాక్టర్ గారు నన్ను క్యాబిన్లోకి పిలిచారు. నేను వెళ్ళాను సార్. నిన్ను పిలవలేదంటూ అబద్ధం ఆడారు సార్. సార్, నేను వెళ్ళేటప్పుడు మా అంకుల్ ఒంటరిగా ఉన్నారు. అప్పుడు ఆ గడ్డ వ్యక్తి ఐసీయూలోకి వెళ్ళి మా అంకుల్ని చంపేస్తుంటారు. ఓ అలాగా? సార్, నేనే అక్కడ ఉండుంటే ఇలా జరుగుండేది కాదు సార్. సార్, ఆ. స్కెచ్ రెడీ అయింది సార్. స్కెచ్ తయారైందా? ఇతను గడ్డం ఉన్న వ్యక్తి, రెండోవాడు ఇతను. ఓ వీళ్ళేనా? సరే, కనీసం ఇదైనా తెలిసింది వాళ్ళు చూడటానికి ఎలా ఉంటారో. సరే, వీటిని త్వరగా జోసఫ్ దగ్గరికి పంపించు. అలాగే హాస్పిటల్ కూడా పంపించండి. సార్, అభిజిత్, అప్పుడప్పుడు మన ప్రణీత్ తెలివిగా మాట్లాడతాడు. ఎస్ సార్, హీఈస్ ఎ గుడ్ డిటెక్టివ్. సరే, అదంతా వదిలేయ్. మనిషి మంచోడు, అది చాలు. నిన్న చూసావుగా చెవిలో దూది పెట్టుకుని ఏం చేశాడు? పైగా హాస్పిటల్లో కూడా ఆ కోమా పేషెంట్ గురించి మనవాడు చెప్పాడుగా. ఆ కోమాలో ఉన్న పేషెంట్ గురించే. అందుకని అంటున్నాను, అప్పుడప్పుడు తెలివిగా మాట్లాడతాడని. అభిజిత్, జరిగిన ఈ వ్యవహారం అంతా ఆ కోమాలో ఉన్న వ్యక్తిదే. ఒక్క విషయం చెప్పు, ఓ శవం తనకు తానుగా ఎలా మాయమవుతుంది? ఆ? ఎలా అంటే శవాన్ని ఎవరైనా మాయం చేసి ఉండాలి, లేదా లేదంటే శవం తనకు తానుగా నడిచి వెళ్ళిపోయింది. ఇట్స్ ఎ వండర్ సార్. శవం తనకు తానుగా ఎలా నడుచుకుంటూ వెళ్ళింది? ఒకవేళ ఆ శవానికి గనక ప్రాణం ఉన్నట్లయితే. అది నిజంగా శవం కానప్పుడు. ఎస్ సార్. కానీ అలా శవంగా మార్చింది ఎవరు? డాక్టర్ సార్. డాక్టరే. ఎందుకంటే ఆ డాక్టరే శవాన్ని చూశాడు. ఆ డాక్టరే చెప్పాడు అతను చచ్చిపోయాడని. అసలు డాక్టర్ ఇంత తొందరపాటు నిర్ణయం ఎందుకు తీసుకున్నట్టు? చెక్ చేయకుండా అతను చనిపోయాడని ఎలా చెప్పాడు? ఒకవేళ అతను గనక మధ్యలో లేచి నిల్చుంటే అప్పుడు డాక్టర్ పరిస్థితి ఏంటి? నాకు అనిపిస్తున్నది ఏమిటంటే ఈ డాక్టర్ శవం కలిసే చేశారు. అందుకే శవంగా అక్కడున్నాడు. అవకాశం దొరకగానే అక్కడి నుంచి పారిపోయాడు. కానీ సార్, నాకు ఒక్క విషయం అర్థం కావట్లేదు. ఆ కోమాలో ఉన్న పేషెంట్ గనక లేచి తలుపు లాక్ చేసుకుని ఉంటే లోపల నుంచి శవం మాయమైపోయిన తర్వాత అతను ఎలా చనిపోయాడంటారు? అభిజిత్, నా ఉద్దేశం ప్రకారం ఈ గడ్డం వ్యక్తి ఐసీయూలోకి వెళ్ళాడు. అక్కడ తను కోమాలో ఉన్న వ్యక్తిని మర్డర్ చేశాడు.
తర్వాత అక్కడి నుంచి పారిపోవడం అన్నది కష్టమని తెలిసాక గప్చుప్పుగా శవంలాగా పడుకున్నాడు. కానీ డాక్టర్ చెప్పిన దాన్ని బట్టి అతను ఎప్పుడో చనిపోయాడు. అంటే డాక్టర్కి తెలుసంటారా అతను చనిపోలేదు, బతుకున్నాడని? ఎస్ అభిజిత్, ఈ డాక్టరే మన దగ్గర ఏదో దాచిపెడుతున్నాడు. ఇక్కడ 2 విషయాలకు ఛాన్స్ ఉంది. ఆ కోమాలోని వ్యక్తి నిజంగా కోమాలో లేనే లేదు, లేదంటే ఆ గడ్డం వ్యక్తి చావనే లేదు. ఆ, సార్, ఆ గడ్డం ఉన్న వ్యక్తి మరి ఎలా పారిపోయాడంటారు? అభిజిత్, అవకాశం చూసుకొని ఎప్పుడైతే అందరూ వెళ్ళిపోయారో ఐసీయూ వెనకాల తలుపు గుండా పారిపోయాడు. లేదు సార్, వెనకనున్న డోరు లోపల నుంచి లాక్ చేయబడింది. మీరు గనక దాని పరిస్థితి చూస్తే అది చాలా రోజుల నుంచి ఓపెన్ చేయట్లేదన్నారు. ఓకే, చూద్దాం జోసఫ్ ఏం తెలుసుకుంటాడో. మీ సాక్ష్యాలను చూసి చాలా బాధేసింది. ఇతన్ని ఖచ్చితంగా హత్య చేశారు. హత్య చేశారా? అవును, నేను నీలాగా ఆశ్చర్యపోయాను. ఇలా రా చూపిస్తాను. సారికకు దట్టుండు. ఇటు చూడండి, ఒడితెముకలు ఎలా చిందరవందర అయిపోయాయో. హంతకుడు చాలా గట్టిగా గొంతు నులుముంటాడు. కానీ అతను చంపకపోయినా చచ్చేవాడు కదా. జోసఫ్, అదే కదా విచిత్రం. ఏ వ్యక్తి అయితే ఇతను చంపేశాడో గడ్డం వ్యక్తి అతను ఎవరన్నది ఇప్పుడే తెలియదు. కానీ ఏ వ్యక్తి అయితే ఇతను హత్య చేశాడో అతనికి ఇతను కోమలో ఉన్నట్టు ఏమాత్రం తెలియదు. రెండోది, ఆ వ్యక్తి ఇతను చాలా ఘోరంగా చంపాలనుకున్నాడు. డాక్టర్ రాహుల్, ఒక విషయం చెప్పండి. ఒక మూసి ఉన్న రూమ్లో ఒక వ్యక్తి ఇతను పడి ఉన్నాడు కోమాలో. ఓకే, ఇక రెండో వ్యక్తి పక్కనే పడి ఉన్నాడు చనిపోయి. ఖచ్చితంగా చనిపోయాడా? ఆ, ఆహా. ఇది నాకు చెప్పండి. కింద చచ్చిపడి ఉన్న ఆ వ్యక్తిని ఎవరు చంపారు? రూమ్ లోపల నుంచేమో మూసుంది, ఈ వ్యక్తి ఏమో కోమాలో ఉన్నాడు. ఇతనే చంపుండొచ్చు. అక్కడ ఉన్నది ఇతనే కదా. చూడు, ఆ టైంలో ఏం జరిగిందో మనకు తెలియదు. అసలు ఇతను కోమాలో ఉన్నాడో లేదో నీకు తెలుసా? నేను అదే చెప్పాలనుకున్నాను సార్, నేను అదే అనుకున్నాను. ఏం మాట్లాడుతున్నావు? డాక్టర్ రాహుల్ సాబ్, మేము అక్కడికి వెళ్ళి చూసేసరికి చచ్చిపోయే నేల మీద పడి ఉన్న వ్యక్తి లేడు, మాయమయ్యాడు. ఏంటి? మాయమా? చచ్చిపోయిన వ్యక్తి రూములోంచి మాయమా? చచ్చిపోయిన వ్యక్తి ఎలా వెళ్ళగలుగుతాడు జోసఫ్? అతను వెళుతుంటే ఎవరు చూడలేదా? నేను చెప్తాను సార్, ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళారు? మొట్టమొదటి విషయం ఏంటంటే ఈ వ్యక్తి నిజంగా కోమాలో లేడు. సరే, అలాగే అనుకుందాం. తర్వాత రెండో వ్యక్తి ఎవరైతే నేల మీద పడున్నాడో అతను చచ్చిపోలేదు. కానీ డాక్టర్ చెప్పింది మాత్రం తను చనిపోయాడని. ఒక్క నిమిషం, కాసేపు ఇలా అనుకుందాం. డాక్టర్ అబద్ధం చెప్పాడేమో. ఏమంటావు? అక్కడ రెండవ వైపు ఓ గుమ్మం ఉంది. దాన్ని ఈ వ్యక్తి తలుపు తెరిచి ఆ వ్యక్తిని బయటికి పంపించేశాడు. అతను బయటికి వెళ్ళిన తర్వాత ఇతను గుమ్మం తలుపులు మూసేసి తిరిగి బెడ్ మీదకి వచ్చి పడుకున్నాడు. తిరిగి వచ్చి పడుకున్నాడు. సరే, మరి ఈ వ్యక్తి ఎలా చచ్చిపోయాడు? అది ఎవరు చంపారు? తెలీదు. తెలీదు కదా? ప్రణీత్, అంత సులభం కాదు కేసును సాల్వ్ చేయడం అంటే. అది కూడా మూసున్న రూమ్ కేసును సాల్వ్ చేయటం. ఒకసారి ఇట్రా. కమ్ కమ్. నేనా? కమ్. ప్రణీత్, ఈ వ్యక్తిని చూడు. ఎప్పటి నుంచో కోమాలో ఉన్నాడు. లేచి వెళ్ళను లేడు, తిరిగి వచ్చి పడుకోను లేడు. ఇంకో విషయం చెప్పనా డాక్టర్ సార్కా? ఇటు చూడండి, ఇదేదో తన మొహం మీద పూసుంది. ఇదేంటనేది ఇప్పటికైతే తెలీదు. రేపటికి ఏమైనా తెలియచ్చు. కానీ ఇదేదో ఉంది, అతని ముఖం మీద అంటించుంది. హలో, శ్యామ్ సుందర్, ఏంటి విషయం? ఏమంటున్నావు? నువ్వేం తాగలేదు కదా? అవునా? ఎక్కడ? వరసిగూడలోనా? నువ్వు చెప్పేది మంచిది. మేము ఇప్పుడే అక్కడికి వస్తున్నాం. సార్, మీరు చెప్పినట్టే అతన్ని ఫాలో అవుతూ జూ దగ్గరికి వచ్చాను సార్. శ్యామ్, నువ్వు జూ దగ్గర ఎక్కడున్నావు? సార్, ఇక్కడ ఒక పాన్ షాప్ ఉంది, నేను దాని దగ్గరే ఉన్నాను. అతను
ఎక్కడున్నాడు? సార్ అతను ఈ షాప్లోకి వెళ్ళాడు. సరే నువ్వు అక్కడే ఉండు, అతను జాగ్రత్తగా గమనించు, మేము వస్తున్నాం. ఎస్ సార్. సార్ నమస్తే. ఎక్కడ? అతను ఈ షాప్లోకి వెళ్ళాడు. అతనేనా? ఖచ్చితంగా అతనే సార్. మీరు స్కెచ్లో ఏదైతే చూపించారో సరిగ్గా అలాగే ఉన్నాడు. అతని ధైర్యం చూడండి సార్, కనీసం గడ్డం కూడా చూసుకోవడం లేదు. విచిత్రం, చాలా ధైర్యవంతుల్లా ఉన్నాడే. మనం వాడిని పట్టుకోలేమనుకుంటున్నాడేమో. ఇతనా? అతనే. హలో, హలో, ఎలా ఉన్నారు? మీరెవరో నాకు తెలీదు. మీరు నన్ను ఎందుకు అడుగుతున్నారు? వాతావరణం ఎలా ఉంది? వాతావరణం చాలా బాగుంది. 2 రోజులు వర్షం కురుస్తుంది, 2 రోజులు ఎండ కాస్తుంది. ఓకే, వస్తాను. ఎక్కడికి? ఆ? ఆ? ఏంటిది? నా వెనకాల ఎందుకు పడుతున్నారు? ఒక్కటి పీకానంటే తిక్క కుదురుతుంది, అర్థమైందా? ఓ హత్య చేసి పారిపోయావు, పైగా ఎదిరించి మాట్లాడుతున్నావా? ఆ? ఎవరు హత్య? చూప్. ఇతన్ని గుర్తుపట్టగలవా? ఇది నా ఫోటోలా ఉంది. ఇది నీ ఫోటో కాదు. ఇతను చనిపోయాడు. ఏంటి జోకులేస్తున్నారు? ఇప్పుడు దాకా చంపా అన్నారు, ఇప్పుడేమో చచ్చిపోయినట్టున్నారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఇతను చనిపోయి ఉన్నాడు. ఇతని శవం హాస్పిటల్లో పడుండేది. ఆ తరువాత ఇతను లేచి ఎటో వెళ్ళిపోయాడు. శవం లేచి అలా నడవగలుగుతుంది? నడవగలుగుతుంది, నడవగలుగుతుంది, అర్థమైందా? ఎలా? అది నువ్వే చెప్పు. నువ్వెలా మాయమయ్యావో? హాస్పిటల్ నుంచి. హాస్పిటలా? అవును, హాస్పిటల్ నుంచే. గుర్తుకు రాకపోతే గుర్తుకు చేయనా? ఏ హాస్పిటలో? బీకే మెమోరియల్ హాస్పిటల్. సార్, నేను గడిచిన 6 నెలల నుంచి ఏ హాస్పిటల్కి వెళ్ళలేదు. అక్కడ ఇంకో శవం కూడా పడుంది. అతన్ని గొంతు పిసికి చంపావు నువ్వు. నేనా చంపేశాను? అవును, గొంతు పీసుకేశావు. గొంతు పీసుకపోతే ఇలా చంపావు. ఆ? ఆలోచిస్తున్నాడు. ఆలోచించుకో, గుర్తుకు తెచ్చుకో. ఏం చెప్పాలా అని ఆలోచిస్తున్నావా? మేం మంచిగా అడిగినంతసేపే ఇలా ఉంటాం. తిక్క తిక్క సమాధానం చెప్తే ఇంకోలా. సార్, నాకో విషయం తెలుసుకోవాలనుంది. ఈ వ్యక్తి అక్కడి నుంచి ఎలా మాయమయ్యాడు? సార్, అసలు రాత్రంతా నాకు నిద్రే పట్టలేదు సార్. రాత్రి పగలు నేను ఇదే ఆలోచిస్తున్నాను సార్. ఆ రూమ్ నుంచి ఇతను ఎలా మాయమయ్యాడు అని. సార్, ఇది ఎప్పుడు జరిగింది? అది కూడా మమ్మల్ని చెప్పమంటావా? ఆ? అవును సార్. మొన్ననే జరిగింది. మొన్ననా? మొన్ననే. మొన్న నేను ఇక్కడ లేను సార్. నేను పోయిన వారం అంతా నా బిజినెస్ పని మీద సూరత్కు వెళ్ళాను సార్. నిన్న రాత్రి ఇక్కడికి తిరిగి వచ్చాను. మరి నేను హాస్పిటల్లో ఐసీయూ వార్డుకి ఎలా వెళ్ళగలుగుతాను సార్? ఎలా నేను హత్య చేస్తానో మీరే చెప్పండి సార్. నువ్వు డ్రామాలు ఆడటం ఆప్ చేయి, అర్థమైందా? సార్, మీరు కావాలంటే సూరత్కు ఫోన్ చేసి కనుక్కోండి సార్. నేను మీకు వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇస్తాను, వాళ్ళ పేర్లు ఇస్తాను. బీకేజీ హోటల్, బండేరా రోడ్. అలాగే నాకు ఎవరితో అయితే మీటింగ్ జరిగిందో అతని నెంబర్ కూడా మీకు ఇస్తాను. మీరు అతనితో మాట్లాడుకోవచ్చు. అయితే మరి అతనెవరు? అచ్చం ఇలాగే ఉన్నాడు. ఏమి కాదు, ఇతను కాదు. ఇతను కాదు. ఇతను కాదు. సార్, మా హాస్పిటల్లో అనుమానితులు ఎవ్వరూ లేరు. ఈ పోలికలతో అసలెవరూ లేరు. ఇతను బయటవాడై ఉంటాడు. మా స్టాఫ్ వాడైతే మాత్రం కాదు. జాగ్రత్తగా చూడండి, గుర్తుకు తెచ్చుకుని చెప్పండి. మీలో ఎవరైనా ఈ మనిషిని చూసారా? సార్, ఒక్క నిమిషం సార్. హత్య జరిగిన రోజు నేను ఈ మనిషిని చూశాను సార్. ఎవరు నువ్వు? నేను ఈ హాస్పిటల్కి స్టోర్ ఇన్ఛార్జిని. ఇతను నువ్వెక్కడ చూసావు? సార్, ఇతను నా దగ్గరకు వచ్చాడు. నీ దగ్గరకు వచ్చాడా? ఇతను ఏదో సామాన్ కూడా తెచ్చాడు. ఎలాంటి సామాన్? అది నాకు తెలియదు సార్. ఆ వ్యక్తి ఆ సామాన్లు ఓ తెల్ల రంగు దుప్పట్లో చుట్టుకొని మాత్రం వచ్చాడు సార్. తెల్ల రంగు దుప్పట? అరే, ఈ విషయం నువ్వు ముందెందుకు చెప్పలేదు? ఆ సామాన్ ఎక్కడుంది? ఇప్పుడు స్టోర్లో ఉంది సార్. త్వరగా చూపించి పదండి సార్. ఎక్కడుంది ఆ సామాన్? ఆ సామాన్ ఇదేనా? సార్, ఇదే సార్ ఆ దుప్పటి. ఇవన్నీ ఏంటి?
ఇవన్నీ ఎవరో బాడీ పార్ట్స్ సార్. తను ఎవరినో హత్య చేశాడు. నాకు తెలుసుంటే ఇవన్నీ ఇక్కడ పెట్టనిచ్చేవాడిని కాదు సార్. చూస్తుంటే ఇంకో హత్య జరిగినట్టుంది. ఇప్పుడు నువ్వు ఇరుక్కుంటావు. ఏ వ్యక్తి అయినా హాస్పిటల్లో బాడీ స్పాట్స్ తీసుకొని ఎందుకు తిరుగుతాడు? అవును సార్, ఏదైనా శవం నుంచి కట్ చేసి ఉంటాడు. శవం నుంచి అంటే? అంటే సార్ అదే ఆ శవాల గదిలో ఉంచుతారు కదా, ఆ శవం సార్. ఓహో, అంటే చచ్చిపోయిన శవం నుంచి ముక్కు చెవులు కట్ చేసి వాటిని రూములో పెట్టాడంట. అవును సార్. ఎందుకలా చేస్తాడు? అంతేకాదు, ఆ వ్యక్తిని హాస్పిటల్లో ఎప్పుడూ ఎవరూ చూడలేదు. ఇక ఆ హత్య జరిగినప్పుడు మాత్రమే ఆ వ్యక్తి అక్కడికి వచ్చాడు. ఎందుకు? సార్, ఈ హత్య ఆ వ్యక్తి చేసుంటాడు. నీకెలా తెలుసు? నువ్వు అక్కడ ఉన్నావేంటి? సార్, నేను ఒక డిటెక్టివ్ సార్. డిటెక్టివ్వా? సరే, అయితే ఈ విషయం చెప్పు. ఆ వ్యక్తి కట్ చేసిన చెవులు ముక్కులు పట్టుకొని ఎందుకు తిరుగుతున్నాడు? సార్, ఇది మాత్రం నేను చెప్పలేను. ఖతం, డిటెక్టివ్ టాలెంట్ వేస్ట్. సార్, మీకు తెలుసా ఆ వ్యక్తి కట్ చేసిన ముక్కు చెవులు పట్టుకొని ఎందుకు తిరుగుతున్నాడో? ఎస్, అతను అవి గాని ఏదైనా శవాని అయ్యుంటే హాస్పిటల్ అంతా గొడవ జరిగిండేది కదా. గొడవ ఎందుకు జరగలేదో నేను చెప్తాను. గొడవ ఎందుకు జరగలేదంటే ఈ ముక్కు ఈ చెవి అన్నీ నకిలీవే. చూడండి సార్, ఈ ముక్కు లేటెస్ట్గా తయారు చేసింది. సినిమాల్లో, టీవీల్లో, మేకప్లో ఉపయోగిస్తారు. బహుశా ఈ వ్యక్తి మేకప్ మ్యాన్ అయితే కాదు కదా, మారు వేషాలు వేయడానికి. ఈ వ్యక్తి హాస్పిటల్లో వేరొక వ్యక్తిలా తయారై తిరుగుతున్నాడేమో. ఈ వ్యక్తి డిఫరెంట్ మేకప్ వేసుకుని తిరగగలిగితే అసలు ఎవరితను? ఎందుకు ఇలా చేస్తున్నాడు? చూడు నిఖిల్, నీలాగే కనిపించే ఓ హంతకుడు వీళ్ళకి కనిపించాడు. అర్థమైందా? నీకు ఏదో విషయం తెలిసే ఉంటుంది. నిన్ను ఎవరైనా కలిసి ఉండొచ్చు, లేదంటే మీ బంధువుల్లోనే నీలాగెవరైనా ఉంటారా? లేదు సార్, నా బంధువుల్లో ఎవరు కూడా అచ్చం అలాగే ఎవరూ కనిపించరు. మరి నేను ఎవరైనా కలిశారా? నీకెవరినైనా చూస్తే ఏదైనా తేడాగా కానీ అనుమానంగా కానీ అనిపించిందా? కంగారు పడకు, గుర్తు తెచ్చుకో. సార్, నాకు అలాంటివి ఏమీ గుర్తులేవు సార్. ఏది జరగకుండా ఎలా ఉంటుంది? ఏదో జరిగే ఉంటుంది, మీకు తెలుసు. ఆ వ్యక్తి అచ్చం నీలాగే కనిపిస్తాడు, అచ్చం నీలాగే. సార్, అచ్చం నాలాగా ఉండేవాడు ఇప్పటి వరకు ఎవరు నాకు కలవలేదు సార్. ప్రణీత్, ఇతన్ని అరెస్ట్ చేయండి. మనకు కోఆపరేట్ చేయట్లేదు. పదబాబు, జైలు కూర్చుందిగానే. సార్, నేను ఏ తప్పు చేయకుండా నన్ను మీరు ఎలా అరెస్ట్ చేస్తారు? ఇది పద్ధతి కాలేదు. సరే, ఎప్పుడైనా పెయింటింగ్లు వేసే చోటికి నువ్వు వెళ్ళావా? అక్కడ నిన్ను చూసి నీ స్కెచ్ లేదా పెయింటింగ్ వేశారా? స్కెచ్ కానీ పెయింటింగ్ కానీ లేదు సార్. స్కెచ్ కానీ పెయింటింగ్ కానీ నేను చోట ఫోటో దించుకోవడానికి వెళ్ళాను సార్. ఎక్కడ? ఓ ఫోటో స్టూడియోకి సార్. ఆ ఫోటో స్టూడియో ఎక్కడ? హ్యాబిట్స్లో. ఆ స్టూడియో పేరు? క్లిక్ ఫోటో స్టూడియో సార్. క్లిక్ ఫోటో స్టూడియో. ఇదే సార్ ఆ ఫోటో స్టూడియో. రండి సార్, రండి. మాకు నువ్వు చెప్పిన వ్యక్తి ఇతనైనా చూడు. కాదు సార్, ఆ వ్యక్తి ఈ వ్యక్తి కాదు సార్, అతను వేరే వ్యక్తి. సార్, మీకు ఎవరు కావాలి? చూడు, నేను పోయిన వారం ఇక్కడ ఫోటో దించుకోవడానికి వచ్చాను. అప్పుడు ఇక్కడ వేరే వ్యక్తి ఉన్నాడు. పోయిన వారం ఇక్కడ ఈ షాప్లో అతను టోపీ కూడా పెట్టుకున్నాడు. అతని గడ్డం కూడా ఉంది, ఫ్రెంచ్ గడ్డం. ఇప్పుడు అర్థమైంది సార్. అతని పేరు పప్పు సార్. అవును సార్, పప్పు. పప్పు? అవును సార్, వాడు నా అసిస్టెంట్ సార్. అందరి ఫోటోలు పాడు చేసి అందరి చేత తిట్లు తినేవాడు సార్. ఫోటోలు మార్పింగ్ కూడా చేసేవాడు. మార్ఫింగ్ అంటే ఏంటి సార్? ఒకళ్ళ ఫోటో మీద మరొకళ్ళ ఫోటో అంటించడం. ఒకసారి ఒక అమ్మాయి ఫోటోగ్రాఫ్ మీద ఒక అబ్బాయి ఫోటో అంటించడం చూశాను సార్. 4 తగిలించాను. వెంటనే వర్క్లను తీసేశాను. ఇప్పుడు అతను ఎక్కడ? సార్, అతను నా స్టూడియోని పాడు చేయడానికి వచ్చాడు. అతని గురించి నాకెందుకు? అతను ఎక్కడుంటాడో నీకు తెలిసే ఉంటుందిగా. వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడో నాకేం తెలుస్తుంది సార్? నాకు తెలిసి వాడో పెద్ద చీటర్. కానీ అతని అడ్రస్ నీకు తెలిసే ఉండాలి కదా. వాడు చెప్పినేనే అబద్ధాలే సార్. వాడు పెద్ద చీటర్. సరే, అయితే వాడు ఇచ్చిన అడ్రస్ ఒకసారి ఇటు. అబద్ధమో కాదో నేను తెలుసుకుంటాను. సార్, ఆ ఫోటోగ్రాఫర్ స్కెచ్ రెడీ చేయించాం సార్. వీడే సార్ ఇతను ఫోటోలు తీసింది.
నేను ఈ ముఖాన్ని నేను ఇతన్ని ఎక్కడో చూశాను. సార్ ఇతనుగా నా చేతికి దొరికితే గడ్డం పట్టుకొని మరి అడుగుతాను సార్, నువ్వు ఎలా మాయమయ్యావు అని. ఈ కళ్ళు, ముఖంలోని ఈ పోర్షన్ దీంతో మ్యాచ్ అవుతుంది. అభిజిత్, కాస్త శ్రద్ధగా చూడు. మీరంటుంది నిజమే. ఏమంటావు జోసఫ్? అవును సార్, ఈ స్కెచ్లన్నీ ఒకటివే అనిపిస్తుంది. కరెక్ట్గా చెప్పావు. ఈ స్కెచ్లన్నీ కూడా ఒకే మనిషివి. దీన్ని బట్టి చూస్తే ఇవన్నీ కూడా ఫోటోషాప్ వాడివే. జోసఫ్, సార్ మళ్ళీ ఆ ఫోటో దుకాణానికి వెళ్ళండి. తను అక్కడే ఉండొచ్చు. పట్టుకోండి అతన్ని. సార్ దుకాణం కట్టేసి పారిపోయాడు సార్. ఇలా పారిపోయాడంటే డౌటే లేదు, అతనే అయి ఉంటాడు. వాడు మనల్ని ఫూల్సం చేశాడు. సార్ ఈ పక్కనే ఉన్న షాప్ వాడిని ఒకసారి అడుగుదాం సార్. బాయ్ సార్, ఈ ఫోటో స్టూడియో అతని ఇల్లు మీకు ఎక్కడో తెలుసా? శాస్త్రీనగర్లో ఉంటాడు. డోర్ లోపల నుంచి లాక్ చేసింది అంటే వాడు లోపలే ఉన్నాడు. ఇక్కడే దొరికాడు, లేకపోతే ఎక్కడెక్కడ వెతకాల్సి వచ్చేది. తలుపులు తీయండి. సార్ తలుపులు పగలగొట్టాల్సిందే సార్. తప్పదుగా కానీ ఏయ్, జాగ్రత్త. ప్రతి అంగుళం వెతకండి, ఇక్కడ ఎక్కడో ఉంటాడు. ఏమైంది ప్రణీత్? ఆ? ఆ? వేడిగా ఉన్నట్టుంది సార్. భలే వాడి ప్రణీత్, ఇది వేడిగా ఉందా? కాళ్ళెంత వేడిగా లేదు సార్, కానీ ఇలా ఉందంటే తను ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటాడు సార్. ఇటు నుంచే పారిపోయాడు. నువ్వు కాస్త త్వరగా డోర్ తెరిచుంటే వాడు మనకు దొరికేవాడు. పగలగొట్టడానికి నేను జోసఫ్ సార్ అంత స్ట్రాంగ్ కాదు కదా సార్. రీడైల్ చేసావా? హలో, ఇది ఎవరి నెంబర్ అండి? సుమా ట్రావెల్ ఏజెంట్. నేను శాస్త్రీ నగర్ నుంచి మాట్లాడుతున్నాను. కాసేపటి క్రితం నేను ఇక్కడ నుంచి ఫోన్ చేశాను. అలాగా, ఓకే 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 ఓకే. ఆ ట్రావెల్ ఏజెన్సీ అతను ఏమంటాడు? ఇతను పూణే వెళ్తున్నాడు. ఇతను బస్ టికెట్లు బుక్ చేశాడు. ఆ బస్ కాసేపట్లో బయలుదేరుతుంది. కమాన్ లెట్స్ గో. సార్ ఇది చూడండి, ఈ సూట్ కేసు లోపల దొరికింది. లిప్స్టిక్ ఇంకా మేకప్ సామాన్ ఇందులో ఉంది సార్. ఇదిగో చూడండి. అసలు ఈ విగ్ ఏంటి? లేడీస్ డ్రెస్ ఏంటి? ఇవి అమ్మాయిలకు సంబంధించినవి కదా, అతనేం చేసుకుంటాడు? సార్ ఇతనికి మేకప్ చేయడం బాగా తెలుసు. ఈసారి అమ్మాయిగా మారిపోయాడు. సార్ ఒక్క నిమిషం సార్. సార్ అటు చూడండి, ఆ అమ్మాయి కాస్త తేడాగా నడుస్తోంది. నాకైతే డౌట్గా ఉంది సార్. నాకు అలాగే అనిపిస్తుంది సార్. మీరు వెళ్ళి వాడిని పట్టుకోండి సార్. ఏయ్, ఎక్కడికి వెళ్తావు? ఆగు. నువ్వు అమ్మాయిల బట్టలు వేసుకొని అందరినీ మోసం చేయగలవేమో, నన్ను మాత్రం కాదు. నేను దూరం నుంచి గమనించాను నువ్వు మగాడివని. నీ మగాళ్ళ కనిపిస్తున్నానా? చూడండి, నన్ను మగాడు అంటున్నాడు చూడండి.
సిఐడి ఏయ్, ఎందుకు పరిగెడుతున్నావు? నేనెందుకు పరిగెడుతున్నాను? గొంతు మార్చి మాట్లాడడం లేదు, మర్చిపోయావా? ఆ? నా గొంతు మీద జోకులొద్దు, నా గొంతే అంత. అవునా? అయితే నీ గొంతు నేను బాగు చేస్తాను. అవును, నేనే హత్య చేశాను. అదే ఎందుకు? ఎందుకంటే అతను నేను ఒక హత్య చేస్తుంటే చూశాడు. శోభన్ అనే వ్యక్తిని. అంటే నువ్వు మరో హత్య కూడా చేసావా? అవును. ఇంతకీ ఆ శోభన్ ఎవరు? శోభన్ నా దగ్గర డబ్బు తీసుకున్నాడు. తిరిగి నా డబ్బులు నాకు ఇవ్వడానికి అతనికి ఇష్టం లేదు. నాకు చాలా కోపం వచ్చింది. ఒకరోజు అతన్ని కలిశాను. మా ఇద్దరి మధ్య గొడవైంది. అప్పుడు నేను అతన్ని చంపేశాను. కానీ నేను శోభన్ హత్య చేయటం అజిత్ అక్కడ బాల్కనీలో చూశాడు. అజిత్ను చూస్తే నాకు చాలా భయమేసింది. తర్వాత నేను అజిత్కి డబ్బులు ఇవ్వడానికి చాలా ప్రయత్నం చేశాను. కానీ తను డబ్బుకు లొంగలేదు. తను అసలు నా మాటే వినలేదు. జరిగిందంతా పోలీసులకి చెప్పేస్తానని బెదిరించాడు కూడా. తప్పనిసరి పరిస్థితుల్లో అతన్ని కూడా చంపేయాలని నిర్ణయించుకున్నాను నేను. అందుకే అతన్ని హాస్పిటల్కి తీసుకొచ్చావు. ఆ? అవును. నాకు భయమేసింది. ఒకవేళ అభిజిత్కి స్పృహ వస్తే పోలీసులకి నా గురించి చెప్పేస్తాడు. అందుకే నేను నా మొహాన్ని నిఖిల్గా మార్చుకున్నాను. హాస్పిటల్లోనే అతను చంపేశా. కానీ నువ్వు ఎలా మాయమయ్యావో ముందు ఆ విషయం చెప్పు. ఆ రోజు ఐసీలో ఎవరూ లేరు. నేను సైలెంట్గా లోపలికి వెళ్ళాను. అభిజిత్కి గడ్డం మీసాలు పెట్టి అతన్ని కింద పడుకోబెట్టాను. నేను అభిజిత్ లాగా బెడ్ మీద పడుకున్నాను. డాక్టర్ అనుకున్నాను బయట మనిషి చచ్చిపోయాడని. డాక్టర్ నమ్మేశారు చనిపోయింది బయట వ్యక్తి అని. తర్వాత నేను అభిజిత్ను బెడ్ మీద పడుకోబెట్టాను. వార్డ్ బాయ్ లాగా మారి సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోయాను. వాహ్, ఏం ప్లాన్ వేశావు నువ్వు? ఏమనుకున్నావు మా గురించి? వేషాలు మార్చేసి సిఐడిని మోసం చేసేస్తావా? సిఐడి నుంచి తప్పించుకోవడం అంత ఈజీ కాదు, అర్థమైందా? చాలా వేషాలు మార్చావు, 2 హత్యలు కూడా చేశావు. ఎన్ని తప్పులైతే చేశావో నువ్వు వాటన్నిటికీ కలిపి జరిమానా చెల్లించాలి, జైల్లో కూర్చొని. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.